గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాం, బల్తరాజు దగ్గర, బల్తరాజు సార్ దగ్గర. వాళ్ళ వరి చేనుకి నారుమడిలో ఇచ్చినాం. ఒకసారి నారుమడి చూడండి ఎంత పెరిగింది. సో సార్ మాటల్లోనే ఇద్దాం. సార్ ఇది ఏమేమి వాడిర్రు, ఎట్లా వాడిర్రు, ఎట్లా అనిపిస్తుంది? నారు పోసేటప్పుడే ఇది గాండు వేలు కలిపి ఉసుకలో కలిపి చల్లినాక 10 రోజులకే ఇంత పెరిగిపోయింది, పచ్చగా వచ్చేసింది. ఊరియా గిట్ల ఏం చల్లే, ఊరియా చల్లే ఏం చల్లే, ఉసుకలోనే కలిపి ఎట్లా అనిపిస్తుంది? మందు బాగా పనిచేసింది. ఏరు కూడా ఇంత చాలా లోపలికి, ఏరు బాగా పోయింది లోపలికి, ఏరు మంచిగా పోయింది. ప్రతి రైతు వాడొచ్చా ఇది? అందరూ వాడితే మంచి రిజల్ట్. సార్ ఒకసారి చూపించండి ఎట్లా ఉందో మన నార్మడి. చూడండి లీడర్స్, ఆల్మోస్ట్ ఇది 1 ఫీట్ కంటే ఎక్కువ పెరిగిపోయింది నార్మడి. అంటే దాని ఏజ్ కంటే కూడా ఎక్కువ పెరిగింది. మళ్ళీ మీరు వేరు వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. చూడండి ఒకసారి దీంట్లో చాలా గట్టిగా అయిపోయింది. చూడండి ఏర్లు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది ఏరు. ఒక జానడు వచ్చేసింది. ఇది జానడు కంటే ఎక్కువ పోయింది చూడండి వేరు. ఎందుకంటే మనకు తొందరగా నాటుకుంటుంది, మళ్ళీ చేను సావదు తొందరగా. ఇది నారుమడిలో వేస్తే మనకి ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి ఎంత పిలకలు వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. ఇది మనకి వేసిన వెంటనే నాటుకుంటుంది, మళ్ళీ తొందరగా నాటుకుంటుంది. పిలకలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నారుమడిలలో వేసుకుంటాం మనకు. చూడండి ఓకేనా. ఇది ఒక్కటే మొక్క ఎంత పెద్దగా అయిపోయింది చూడండి, మొక్క కూడా ఎంత పెద్దగా అయిపోయింది. నారుమడిలో మనం కరెక్ట్గా వాడుకునే విధంగా మనం వాడితే. సార్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? పర్వాలేదు, మంచిగా చాలా బాగుంది. సో మనం ఒకసారి అక్కడ నాటేసింది కూడా చూద్దాం. ఎక్కువ ఊరియా కూడా దీనికి అవసరం లేదు, ఎక్కువ ఊరియా కూడా వేయాల్సిన అవసరం లేదు. పచ్చగా